హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 15th జూలై కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ నామినేటెడ్ టు ద రాజ్యసభ? క్రింది వారిలో ఎవరు రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు అంటే నలుగురు చేయబడ్డారండి. ఎవరి చేత అంటే ద్రౌపది ముర్ము గారి చేత నలుగురు రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. వారెవరెవరు అంటే ఉజ్వల్ నికమ్, ఇతను రినౌడ్ లాయర్, నామినేటెడ్ టు రాజ్యసభ. సి సదానందన్ మాస్టర్, ఇతను ఒక సోషల్ వర్కర్, నామినేటెడ్ టు రాజ్యసభ. హర్షవర్ధన్ శృంగాల, ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ, నామినేటెడ్ టు రాజ్యసభ. డాక్టర్ మీనాక్షి జైన్, ఈమె ఒక హిస్టోరియన్, నామినేటెడ్ టు రాజ్యసభ. Who won the 2025 United Nations Population Award in the Individual category? ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటిది ఆల్రెడీ గ్రూప్ 1లో ఒకటి అడిగారు, కానీ ఇలాంటిది కాదు, సేమ్ యునైటెడ్ నేషన్ అవార్డు ఒకటి అడిగారు. సో యునైటెడ్ నేషన్స్ అవార్డు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో 2025 ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డును వ్యక్తిగత విభాగంలో ఎవరు గెలుచుకున్నారు అంటే వర్ష దేశపాండే గారు. వర్ష దేశపాండే ప్రముఖ భారత మహిళా హక్కుల కార్యకర్త మరియు దళిత మహిళా వికాస్ మండల్ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకురాలు. ఆమె 35 సంవత్సరాలుగా మహిళలపై జరుగుతున్నటువంటి లింగ ఆధారిత హింస, వివక్ష మరియు లింగ సమానత్వం కోసం పోరాటం చేస్తున్నారు. 2025 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డు వ్యక్తిగత విభాగంలో ఆమెకి లభించింది. ఇది ఆమె చేసిన అద్భుతమైన కృషికి గౌరవం తెలిపే అవార్డుగా గుర్తించబడింది. ఈ అవార్డు వచ్చిందండి ఆమెకి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు వచ్చింది. ఎవరికి? వర్ష దేశపాండే గారికి. ఎందుకు అంటే మహిళల హక్కుల కోసం పోరాడింది కాబట్టి ఈమెకు ఈ అవార్డు రావడం జరిగింది. Which initiative was launched by the Indian government to incentivize electric trucks? E-trucks offering up to 9.6 lakh subsidy per vehicle. భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఈ ట్రక్కుల కోసం 9.6 లక్షల సబ్సిడీ ప్రతి వాహనానికి ఇవ్వడానికి ప్రారంభించిన ప్రోత్సాహక పథకం ఏది అంటే పిఎం ఈ డ్రైవ్ ఇనిషియేటివ్. పిఎం ఈ డ్రైవ్ ఇనిషియేటివ్ అనేటువంటిది భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి మొదటి ఈ ట్రక్ ప్రోత్సాహక పథకం. దీనిలో ప్రతి వాహనానికి 9.6 లక్షల వరకు 9.6 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది సరుకుల రవాణా అంటే క్లీన్ ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ ని ప్రోత్సహించడంతో పాటు అంతేకాకుండా కాలుష్యాన్ని తగ్గించడంలో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి మోదీ గారి 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్లు సాధించాలి అనుకున్నటువంటి గ్రీన్ మొబిలిటీ దృష్టికోణానికి ఇది మద్దతు చర్యగా చెప్పవచ్చు. సో ఏం స్టార్ట్ చేస్తున్నామండి? పిఎం ఈ డ్రైవ్ ఇనిషియేటివ్. ఎంత సబ్సిడీ ఇస్తున్నాం? 9.6 lakhs. నెట్ జీరో ఎమిషన్లు ఎంత సంవత్సరానికి మనం అచీవ్ చేయాలి అంటే 2070 వరకు. What is the name of the AI tool launched by Microsoft to accelerate protein research and drug discovery? ప్రోటీన్ పరిశోధన మరియు ఔషధ అభివృద్ధిని వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధన పేరు ఏమిటి అంటే బయోఎంయు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరు లాంచ్ చేశారంటే మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది అని. బయోఎము అనేది మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రారంభించినటువంటి ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇది ప్రోటీన్ ప్రవర్తన మరియు వాటి ఆకార పరివర్తనను సిమ్యులేట్ చేయగలదు. సాంప్రదాయ పద్ధతులతో పోల్చితే ఇది మరింత వేగంగా పనిచేస్తుంది. ఇది ఔషధాలు అభివృద్ధి విధానాన్ని విప్లవాత్మకంగా మార్చేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. బయోఎంయు బహుళ డీప్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి, సో దీన్ని ఏది యూజ్ చేస్తుందండి? ఇది డీప్ లెర్నింగ్ ని ఉపయోగించి ఔషధ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తుంది. సో ఎగ్జామ్ లో రేపొద్దున వాట్ ఈస్ బయోఎంయు అని అడిగితే ఏమిటంటే మైక్రోసాఫ్ట్ ప్రారంభించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టూల్ పేరండి ఇది. ఇది ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ ను పరిశోధన చేసి అదేవిధంగా ఔషధ అభివృద్ధికి వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. ఏ కంపెనీ స్టార్ట్ చేసింది? మైక్రోసాఫ్ట్.
వాట్ ఆర్ క్యాటాస్ట్రోఫ్ బాండ్స్? క్యాట్ బాండ్స్ ప్రైమరీలీ యూస్ఫుల్. ఇది ఇప్పుడు న్యూస్ లో ఉంది. ఈ బాండ్స్ అంటే ఏమిటి? క్యాటాస్ట్రోఫీ బాండ్స్, క్యాట్ బాండ్స్ ప్రధానంగా ఏ ఉద్దేశంతో ఉపయోగించబడతాయి అంటే టు సపోర్ట్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ ట్రాన్స్ఫర్ న్యాచురల్ డిజాస్టర్ రిస్క్ టు ఇన్వెస్టర్. విపత్తు సహాయానికి మద్దతు ఇవ్వడము, ప్రకృతి విపత్తుల రిస్క్ ను పెట్టుబడిదారులకు బదలాయించడము. అంటే ఏంటంటే ఈ క్యాటాస్ట్రోఫిక్ బాండ్స్ అనేటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సాధనాలు. ఇవి ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలకు నిధులకు సమకూర్చేందుకు రూపొందించబడతాయి. ఈ బాండ్లను ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారు. సో ఇందులో ఏంటంటే ఎప్పుడైతే కంపెనీలు కానీ ప్రభుత్వాలు కానీ ఈ బాండ్లను రిలీజ్ చేసినప్పుడు పెట్టుబడిదారులు దీన్ని కొనుగోలు చేస్తారు. అయితే దీనిపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇస్తారండి. ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ప్రభుత్వాలు కానీ ఎవరికి ఇస్తారు? పెట్టుబడిదారులకు ఇస్తారు. కానీ ఒక నిర్దిష్ట ప్రకృతి విపత్తు సంబంధించినప్పుడు మాత్రం బాండ్లు కొనుగోలు చేసిన వారు తమ ప్రధానాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వాలకి వాళ్ళకి హై ఇంట్రెస్ట్ తో ఈ బాండ్స్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కాబట్టి వచ్చిన ఆ నిధును విపత్తు సహాయానికి వినియోగిస్తారు. ఇలా చేయడం ద్వారా ఆర్థిక రిస్క్ ను పెట్టుబడిదారులపై బదలాయించడం సాధ్యమవుతుంది. దీన్ని ఏమంటారంటే కెటాస్ట్రోఫీ బాండ్స్ అని అంటారు. What is a Bharosa initiative launched by the Jammu and Kashmir Police primarily focused on? జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ప్రారంభించినటువంటి భరోసా అనే పథకం ప్రధానంగా ఈ లక్ష్యాన్ని కేంద్రంగా చేసుకుంది. అంటే ఉమెన్స్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ఇన్ ద దోదా కిస్వత్ రంబన్ రేంజ్. సో భరోసా అనేటువంటిది ఎవరు ప్రారంభించారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారంటే మహిళలకు భద్రత కల్పించడానికి మరియు సాధికారత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏ ఏరియాలో అంటే దోదా, కిష్వర్ మరియు రంబన్ అనే ప్రాంతాలపై దృష్టిని సారిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడానికి ప్రోత్సహించబడతాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా పోలీస్ అధికారులను నియమించి వేధింపులు లేదా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి మహిళలకు కౌన్సిలింగ్ మరియు మద్దతు అందించబడుతోంది. ఇది మహిళల యొక్క బహిరంగంగా సమస్యలు తెలుసుకోవడానికి మరియు అవసరమైనటువంటి సహాయం పొందడానికి ఒక సురక్షిత వేదికను అందిస్తుంది. ఏది? భరోసా యాప్. ఎవరు ప్రారంభించారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించారు. ఎందుకోసం? మహిళల భద్రత మరియు సాధికారత లక్ష్యంగా. Which two natives conducted a joint passing exercise called PASEX off the coast of Mumbai to improve maritime interoperability? ముంబై తీర ప్రాంతంలో సముద్ర పరస్పర సహకారం కోసం ఉమ్మడి పాసెక్స్ విన్యాసాన్ని నిర్వహించినటువంటి రెండు నౌకాదళాలు ఏవి అంటే ఇండియన్ నేవీ మరియు గ్రీక్ నేవీ అండి. సో భారత నౌకాదళం మరియు గ్రీక్ నౌకాదళం ముంబై ఎక్కడ నిర్వహించారు ఇవి అంటే ముంబై తీరంలో నిర్వహించారు. ఏది? పాసెక్స్ ని నిర్వహించాయి. ఈ విన్యాసం ద్వారా రెండు దేశాల నౌకాదళాల మధ్య సముద్ర సహకార సామర్థ్యం మరియు యుద్ధ సన్నద్ధలను మెరుగుపరిచే ప్రయత్నం జరిగింది. భారత నౌకాదళం నుంచి ఏది వెళ్ళింది అంటే ఐఎన్ఎస్ టర్కష్ అనేటువంటి స్టెల్త్ ఫ్రిగేట్ ను ఉపయోగించగా గ్రీకు నౌకాదళం నుంచి హెచ్ఎస్ సారా అనేటువంటి యుద్ధ నౌకతో పాల్గొంది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడానికి మరియు సముద్ర భద్రతలో సహకారం పెంపొందించడానికి ఒక ప్రధాన అడుగుగా చెప్పవచ్చు. ఏది కండక్ట్ చేశారండి? పాసెక్స్ ను కండక్ట్ చేశారు. ఎవరెవరు? ఇండియన్ నేవీ మరియు గ్రీక్ నేవీ. ఎక్కడ అంటే ముంబై దగ్గర. What is the name of the operation launched by the Indian Army in 2025 to ensure the safe conduct of the అమర్నాథ్ యాత్ర? 2025లో అమర్నాథ్ యాత్ర సురక్షితంగా జరిగేందుకు భారత సైన్యం ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ శివ. ఇది ఎందుకు ప్రారంభించారంటే ఎవరు ప్రారంభించారంటే భారత సైన్యం ప్రారంభించింది. ఎందుకు అంటే అమర్నాథ్ యాత్రను సురక్షితంగా మరియు సజావుగా నిర్వహించడానికి ప్రారంభించినటువంటి ప్రత్యేక కార్యక్రమం. ఈ ఆపరేషన్ పౌర పరిపాలన మరియు కేంద్ర సాయుధ పోలీస్ దళాలు అంటే సిఏపిఎఫ్ సహకారంతో అమలవుతోంది. యాత్ర సమయంలో భద్రతా చర్యలను పకడ్బందీగా
తీసుకోవడానికి పుణ్యక్షేత్రంలో యాత్రికులను సౌకర్యాలను అందించేందుకు ఇది కీలకమైన అడుగుగా భావించబడుతోంది. ప్రధానంగా భద్రతా ఏర్పాట్లు, యాత్రా మార్గాలలో నిఘా మరియు విపత్తుల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది. ఏ ఆపరేషన్ అండి? ఆపరేషన్ శివ. ఎవరి కోసం అంటే అమర్నాథ్ యాత్రికుల కోసం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ గతి శక్తి కార్గో టెర్మినల్ ఇనాగరేటెడ్ అండర్ ద పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్? సో ఇది ఫస్ట్ అని వస్తుందండి. భారతదేశంలో మొదటి ప్రైవేట్ గా అభివృద్ధి చేసినటువంటి గతిశక్తి కార్గో టెర్మినల్, దాని పేరే న్యూ సంజలి టెర్మినల్. ఏ పథకం కింద దీన్ని ప్రారంభిస్తారంటే పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద. సో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ గా అభివృద్ధి చెందినటువంటి గతిశక్తి కార్గో టెర్మినల్ న్యూ సంజలి టెర్మినల్ గా గుర్తించబడింది. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో ఉన్న వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లో ప్రారంభించబడింది. సావర్య శక్తి గ్రూప్ ఈ టెర్మినల్ ను అభివృద్ధి చేసింది. ఎవరు? సావర్య శక్తి గ్రూప్ అనేటువంటిది ఈ టెర్మినల్ ను అభివృద్ధి చేసింది. ప్రధానంగా రవాణా వ్యవస్థను రోడ్డు నుండి రైలుకు మారుస్తూ సామర్థ్యం మరియు సుస్థిరతను పెంచే దిశగా ఇది రూపొందించబడింది. ఇది భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ లోని కీలక ఆవిష్కరణగా ఉన్నది మరియు దేశంలోని సరుకుల రవాణా వ్యవస్థను ఆధునీకరించడంలో మైలురాయిగా నిలుస్తోంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ రెస్టారెంట్? చాలా ఇంపార్టెంట్ అండి, ఇది వరల్డ్ లోనే ఫస్ట్ ఇది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ రెస్టారెంట్ ఇన్ ద వరల్డ్ ఆపరేటెడ్ బై అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెఫ్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ దుబాయ్? ప్రపంచంలో మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెఫ్ ఆధ్వర్యంలో నడిచే రెస్టారెంట్ పేరు ఏమిటి? ఇది ఇటీవల దుబాయ్లో ప్రారంభించబడింది. దీని పేరే ఊహు. సో దుబాయ్ లో ప్రారంభమైనటువంటి ఊహు అనేది ప్రపంచంలో మొదటి రెస్టారెంట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెఫ్ పేరు చెఫ్ ఐమన్. ఇది ఉమాయ్ అనే సంస్థ. ఇది ఇంపార్టెంట్. ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది? ఉమాయ్ అనేటువంటి సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. షెఫ్ ఐమన్ రెస్టారెంట్ మెను, వాతావరణం మరియు సేవల రూపకల్పనను చేస్తుంది. అయినప్పటికీ వంటకం తయారీ బాధ్యతను మాత్రం మానవులు నిర్వహిస్తారు. అయితే రెసిపీలను రూపొందించడంలో, పదార్థాల వినియోగాన్ని సమర్థవంతంగా చేసుకోవడంలో మరియు వ్యర్థాలను తగ్గించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐమన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఫ్రమ్ July 16th, which system will be mandatory for routing all central government payments exceeding 75 crores? జూలై 16 నుండి 75 కోట్ల కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ చెల్లింపులకు తప్పనిసరిగా ఉపయోగించవలసిన వ్యవస్థ ఏమిటి అంటే ఈ కుబర్ సిస్టమ్ అండి. సో భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ఏమని? తాజా మార్గదర్శకాలను ఇచ్చింది. జూలై 16, 2025 నుండి 75 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే అన్ని కేంద్ర ప్రభుత్వ చెల్లింపులను తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినటువంటి ఈ కుబేర్ వ్యవస్థ ద్వారా మార్గనిర్దేశకం చేయాలి, ట్రాన్సిషన్స్ చేయాలి. ఈ నిర్ణయం చెల్లింపుల పారదర్శకతను మరియు సమర్థతను పెంచేందుకు తీసుకున్నటువంటి ముఖ్యమైన చర్యగా భావించబడుతుంది. ఈ కుబేర్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి. ఈ కుబేర్ అనేటువంటిది ఏ ఏజెన్సీకి చెందినటువంటిది, ఏ సంస్థకు చెందినటువంటిది అంటే ఆర్బీఐ. ఈ కుబేర్ ను ఎవరు తీసుకొచ్చారు అంటే గాని ఆర్బీఐ అనే వస్తుంది. సో ఈ కుబేర్ ఆర్బీఐ యొక్క కేంద్ర చెల్లింపుల వ్యవస్థగా పనిచేస్తూ నిర్దిష్ట నిబంధనల ప్రకారం సురక్షితంగా మరియు వేగంగా పెద్ద మొత్తాల లావాదేవీలు నిర్వహించేందుకు అనువైనదిగా ఉంటుంది. విచ్ ఇండియన్ స్టేట్ ఓన్ ద ఐఈఎస్సి అంటే ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలియన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 ఇన్ ద స్టేట్ లీడర్షిప్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీ? 2025లో ఐఈఎస్సి అంటే ఇండియన్ ఎనర్జీ స్టోరేజ్ అలియన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డులో రాష్ట్ర నాయకత్వం కింద బ్యాటరీ తయారీ విభాగంలో ఏ భారతీయ రాష్ట్రం అవార్డు సాధించింది అంటే తెలంగాణ. 2025 సంవత్సరంలో ఎక్కడ జరిగాయి అంటే ఇవి న్యూఢిల్లీలో
నగరంలో నిర్వహించబడినటువంటి 11th ఎడిషన్ ఇది. 11వ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ లో తెలంగాణ రాష్ట్రం ఐఈఎస్ఏ ఇండస్ట్రియల్ ఎక్సలెన్స్ అవార్డును పొందింది. ఈ అవార్డు రాష్ట్ర నాయకత్వం, బ్యాటరీల యొక్క తయారీ విభాగం, ఏ విభాగంలో వీరికి ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందంటే రాష్ట్ర నాయకత్వం మరియు బ్యాటరీ తయారీ విభాగంలో తెలంగాణ గెలుచుకోవడం జరిగింది. ఇది సాంకేతికతల యొక్క అభివృద్ధి మరియు బ్యాటరీ తయారీకి శక్తివంతమైనటువంటి ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రం ప్రదర్శించినటువంటి ఎంతో కృషి చేసిందని తెలుస్తోంది. కాబట్టి వీరికి ఎక్సలెన్స్ అవార్డు అనేటువంటిది వచ్చింది. ఏ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది? ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలియన్స్ యొక్క ఎక్సలెన్స్ అవార్డుని పొందింది. ఏ విభాగంలో అంటే బ్యాటరీ తయారీ విభాగంలో. ఇన్ ద పరాక్ అంటే రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 సర్వే కండక్టెడ్ బై, ఎవరు కండక్ట్ చేశారంటే NCERT. Which state was among the top performers across classes like 3, 6 and 9? NCERT నిర్వహించిన పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 సర్వేలో 3, 6, 9 తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే పంజాబ్ ప్రభుత్వం. పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ అనేటువంటిది భారతదేశంలోని విద్యార్థుల అభ్యాస స్థాయిలను అంచనా వేసి NCERT నిర్వహించిన సమగ్ర సర్వే. 2024లో జరిగిన ఈ అధ్యయనంలో పంజాబ్ రాష్ట్రం 3, 6, 9 తరగతుల విద్యార్థులలో విద్యార్థి మరియు అభ్యాసం పరంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన రాష్ట్రాలలో ఒకటిగా గుర్తించబడింది. ఇది పాఠశాల విద్యా నాణ్యతకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడంలో రాష్ట్ర స్థాయిలో విద్యా కార్యక్రమాల అభివృద్ధికి దోహదపడే ప్రయత్నాల్లో ఒక కీలక అడుగుగా చెప్పవచ్చు. సో పరాక్ ను ఎవరు నిర్వహించారని కూడా అడగచ్చండి. ఎవరు నిర్వహించారు? NCERT నిర్వహించింది. ఏ రాష్ట్రం టాప్ లో ఉంది ఇందులో సర్వేలో అంటే రాష్ట్రీయ సర్వేలో ఎవరు టాప్ గా ఉన్నారంటే పంజాబ్ అనేటువంటిది టాప్ లో ఉంది. Who has been appointed as the new governor of హర్యానా? హర్యానా రాష్ట్ర గవర్నర్ గా ఎవరు నియమింపబడ్డారు అంటే అషిమ్ కుమార్ గోర్ గారు నియమితులయ్యారు. భారత ప్రభుత్వ నియామక ప్రక్రియలో భాగంగా ఆయన్ని హర్యానా రాజ్భవన్ కు అధికారిగా నియమించడం జరిగింది. ఎవరిని? అషిమ్ కుమార్ ఘోష్ గారిని. Which country became the first in the world to launch the Traditional Knowledge Digital Library TKDL to protect in traditional medicine using digital tools like artificial intelligence? ప్రపంచంలోనే మొదటిదండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సాంప్రదాయ వైద్య పద్ధతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి డిజిటల్ టూల్స్ తో పరిరక్షించేందుకు ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ TKDL ప్రారంభించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏది అంటే భారతదేశం. భారతదేశం TKDL ను ప్రారంభించి ప్రపంచంలో మొదటి దేశంగా నిలిచింది. ఈ డిజిటల్ లైబ్రరీ ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు ఇతర సాంప్రదాయ వైద్య పద్ధతుల సమాచారంను ఆధునిక డిజిటల్ టూల్స్ ద్వారా ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో భద్రపరచడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా ఉంచుకుంది. ఇది భారతదేశ సాంప్రదాయ జ్ఞానాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిరక్షించడానికి మరియు ఔషధ రంగంలో వినూత్నంగా తను ప్రోత్సహించడానికి కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ గ్లోబల్ హెల్త్ కేర్ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా ప్రకటించింది. ఎవరు ప్రకటించారు? WHO ప్రకటించింది. దేని ప్రారంభించింది అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించింది. ఇది దేని ద్వారా పనిచేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రారంభిస్తుంది. ఏ దేశం ప్రారంభించింది అంటే మన భారతదేశం ప్రారంభించింది. ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్ అండి. క్విక్ గా చూద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద న్యూ ఢిల్లీ ప్రౌడ్లీ ప్రెజెన్స్ షెల్కాన్ 2025 in honor of the sacred occasion of Shushruta Jayanti. This prestigious conference pays tribute to the legendary father of surgery. సో మనం ఫాదర్ ఆఫ్ సర్జరీ అని ఎవరిని పిలుస్తాం? సుశ్రుతనే కదా. సో దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి, తనని
ఆనర్ చేయడానికి షాల్కాన్ 2025 అనేటువంటిది కాన్ఫరెన్స్ అనేటువంటిది న్యూఢిల్లీలో జరిగిందండి. సో ఇది న్యూస్ లో ఉంది కాబట్టి నేను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇటలీ అండ్ ద నెదర్లాండ్స్ మేక్ హిస్టరీ ఫర్ ద ఫస్ట్ ఎవర్ because Italy and the Netherlands have qualified for the 10th edition of the ICC T20 World Cup 2026, set to be hosted by India and Sri Lanka during February and March 2026. So ICC T20 World Cup ను 2026లో ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారంటే ఇండియా మరియు శ్రీలంక ఇరు దేశాలు కలిపి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఎప్పుడు ఫ్యూచర్ ఇది మార్చ్ 2026లో. ఏ టోర్నమెంటు? ICC T20 వరల్డ్ కప్. ఎన్నవ ఎడిషన్? 10వ ఎడిషన్. దీంట్లో మొదటగా ఎవరు అర్హత సాధించారు అంటే ఇటలీ మరియు నెదర్లాండ్స్ అనేవారు ఫస్ట్ టైం దీనికి అర్హత సాధించడం జరిగింది. ట్రేడ్ ఫెసిలిటేషన్ కాన్ఫరెన్స్ 2025 హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. వాణిజ్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ట్రేడ్ ఫెసిలిటేషన్ కాన్ఫరెన్స్ అనేటువంటిది న్యూఢిల్లీలో జరగడం జరిగింది. సో క్యాట్ బాండ్స్, క్యాటాస్ట్రోఫిక్ బాండ్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దాని గురించి ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ రాయడం జరిగిందండి. ఇవి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డిజైన్ టు రైజ్ మనీ ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్. ఈ క్యాటాస్ట్రోఫీ బాండ్స్ అనేటువంటివి ప్రత్యేకమైన ఆర్థిక సాధనాలు ప్రకృతి విపత్తు సమయంలో సహాయక చర్యలకు నిధులు సమకూర్చేందుకు రూపొందించబడ్డాయి. ఈ బాండ్స్ ఎందుకు రూపొందించబడ్డాయి అంటే ప్రకృతి విపత్తుల కోసమే రూపొందించబడ్డాయండి. నీతి ఆయోగ్ రిలీజ్ ద రిపోర్ట్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ స్ట్రెంథనింగ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్. ఈ రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ పేరు ఏం పేరు అంటే ఈ రోడ్ మ్యాప్ ఫర్ స్ట్రెంథనింగ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా ముందుకు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు రిపోర్ట్ అంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ ని చేశారు. రేపు ఎగ్జామ్ లో మీకు క్వశ్చన్ అడిగితే ఏ రోడ్ మ్యాప్ ఫర్ స్ట్రెంథనింగ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్ ని ఎవరు రిలీజ్ చేశారని అడుగుతారు. ఎవరు చేశారు? నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. Next, the World Travel and Tourism Council, in collaboration with Oxford Economics, has unveiled a report, Top 10 Global Tourism Economies for 2024 and 2025. India secures the 8th spot while United States climbs the top position. World Travel మరియు Tourism కౌన్సిల్ వారు ఆక్స్ఫర్డ్ ఎకనమీస్ తో కలిసి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరే టాప్ 10 గ్లోబల్ టూరిజం ఎకనమీస్ 2024 మరియు 2025. ఈ టాప్ 10 టూరిజం ఎకానమీస్ లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు అంటే యునైటెడ్ స్టేట్స్. అది ఇండియా ఏ ప్లేస్ లో నిలిచింది అంటే 8th స్పాట్ లో నిలవడం జరిగింది. 10th గ్లోబల్ టూరిజం ఎకానమీస్ ను ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్. ఏషియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, a subsidiary of the Bombay Stock Exchange, has officially introduced the BSE Insurance Index, marking a focused step towards tackling the performance of India's growth insurance sector. ఈ ఏషియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఎవరి సబ్సిడీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సబ్సిడీ. ఇది ఏషియా ఇండెక్స్ అనేది రిలీజ్ చేసింది అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇన్సూరెన్స్ ఇండెక్స్ ను రిలీజ్ చేసింది. దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఏది? బిఎస్సి ఇన్సూరెన్స్ ఇండెక్స్. ఏది రిలీజ్ చేసింది? ఏషియా ఇండెక్స్ అనేటువంటిది రిలీజ్ చేసింది. నెక్స్ట్, ఎన్విడియా బికమ్స్ వరల్డ్స్ ఫస్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎన్విడియా బికమ్స్ వరల్డ్ ఫస్ట్ కంపెనీ టు హిట్ $4 trillion మార్కెట్ వాల్యూ. ఎన్విడియా అనేటువంటిది ప్రపంచంలోనే మొదటి కంపెనీగా గుర్తించబడింది. ఎందుకు? దాని యొక్క విలువ $4 trillion కన్నా మించిపోయింది, అందుకని. నెక్స్ట్, రెసిపియన్స్ ఆఫ్ యువ పురస్కార్ అవార్డ్స్. ఈ యువ పురస్కార్ అవార్డు ఎవరెవరికి లభించాయి? 4 లభించాయి కదా, వాటి పేర్లను రివిజన్ గా రాయడం జరిగింది ఇక్కడ. ఎవరెవరు అంటే అడ్వైట్ కొఠారి,
ఇంగ్లీష్లో లభించింది. పార్వతి తిరుక్వే ఈమెకి హిందీలో లభించడం జరిగింది. లక్ష్మిహార్ తమిళ్లో, ప్రసాద్ సూరి తెలుగులో లభించడం జరిగింది. ఎగ్జామ్లో అడిగితే యువ పురస్కార్ అవార్డ్ ఏ లాంగ్వేజ్లో ఎవరికి లభించింది అని అడుగుతారు. నెక్స్ట్, ఇగా స్వైతెక్ ఓన్ ద ఉమెన్ సింగిల్ టైటిల్ ఇన్ వింబిల్డన్ 2025. వింబిల్డన్ మ్యాచ్ లో 2025 లో ఉమెన్ సింగిల్స్ ఎవరు గెలిచారు అంటే ఇగా స్వైతెక్ గారు గెలిచారు. డాక్టర్ అభిజిత్ షేత్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్. ఇటీవల నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క చైర్పర్సన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అభిజిత్ షేత్. ఇవి రివిజన్ క్వశ్చన్స్ అండి. క్విక్ గా రివిజన్ చేసేద్దాం, మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇసుక మరియు ధూళి తుఫానును ఎదుర్కొని అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూలై 12న. భారతదేశ మనుస్క్రిప్ట్ వారసత్వంపై తొలి గ్లోబల్ కాన్ఫరెన్స్ ను న్యూఢిల్లీలో ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సార్వజనిక గణేశోత్సవాన్ని రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించిన భారత రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. ఏకలవ్య స్కూళ్ల కింద గిరిజన యువత అభివృద్ధి కోసం నెస్ మరియు యూనిసెఫ్ ఇండియా సంయుక్తంగా ప్రారంభించిన జాతీయ కార్యక్రమం ఏమిటి అంటే తలాష్. 2025 జూలైలో ప్యారిస్లో జరిగిన 47వ వార్షిక యునెస్కో సదస్సులో భారతదేశ 44వ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందినటువంటి ఇంపార్టెంట్, ఇది మొన్ననే న్యూస్ లో ఉంది, సైనిక చారిత్రక ప్రదేశం ఏమిటి అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. క్లీన్నెస్ సర్వే 2024 ప్రకారం భారతదేశంలో శుభ్రమైన నగరం ఎక్కడ గుర్తించబడింది మరియు దీనికి రాష్ట్రపతి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును ఇవ్వనున్నారు అంటే అహ్మదాబాద్, గుజరాత్. డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం ఒడిశాలో Su-30 MK1 యుద్ధ విమానం నుండి విజయవంతంగా పరీక్షించిన స్వదేశీ క్షిపణి పేరు ఏమిటి అంటే BVRAM. భారతదేశ 87వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందారు అంటే హరికృష్ణన్ ఏ. అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అండి ఇది. 87th గ్రాండ్ మాస్టర్ ఇతను హరికృష్ణన్ ఏ. 2027లో ISSF వరల్డ్ కప్ మరియు 2028లో ISSF జూనియర్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇవ్వబోయేటువంటి నగరం ఏది అంటే న్యూఢిల్లీ అండి. ప్రజల విశ్వాసాలను దుర్వినియోగం చేస్తున్న తప్పుడు సన్యాసులపై చర్యలు తీసుకునేందుకు ఆపరేషన్ కలనేమిని ప్రారంభించినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. భారతదేశంలో ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ ISO 9001:2015 ధృవీకరణ పొందిన తొలి పోలీస్ స్టేషన్ ఏది అంటే అర్తుంకల్ పోలీస్ స్టేషన్ అండి. చైనా నుండి అక్రమంగా దిగుమతి చేసిన పటాసులను గుర్తించి అరెస్టు చేసేందుకు ఆపరేషన్ ఫైర్ డ్రైవ్ ని ప్రారంభించినటువంటి భారత సంస్థ ఏది అంటే రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్. ఆల్మోస్ట్ చాలా వరకు నేను కరెంట్ అఫైర్స్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఎక్కడ మీరు ఏ కరెంట్ అఫైర్స్ ని మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో. సో ఇది ఇలాంటి క్విజ్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద గజమిత్ర ఇనిషియేటివ్ టు అడ్రస్ ద హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. మానవ ఏనుగుల సంఘర్షణను పరిష్కరించడం కోసం గజమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి భారత రాష్ట్రం ఏది? నిన్న క్లాస్ మనం దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి, లేకపోతే నిన్నటి కరెంట్ అఫైర్స్ ని రిఫర్ చేసి ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.